విజయాలను జరుపుకోవడం మంచిది, కానీ వైఫల్యం యొక్క పాఠాలను గమనించడం చాలా ముఖ్యం. ప్రతి క్షణం నీకు ఛాలెంజ్ విసిరేవాళ్ళు, గుణపాఠాలు నేర్పేవారు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. పెద్దగా గెలవడానికి మీరు కొన్నిసార్లు పెద్ద రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఎవరితోనూ నిన్ను నువ్వు పోల్చుకోకు. అలా చేస్తే మిమ్మల్ని మీరు అవమానించినట్లే. కఠినమైన పని చేయడానికి నేను సోమరి వ్యక్తిని ఎన్నుకుంటాను. ఎందుకంటే ఒక సోమరి వ్యక్తి దాన్ని చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంటాడు. కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. కోట్ల డబ్బు కావాలనే నీ కోరికను నేను అర్థం చేసుకోగలను. దానిలో ఒక స్వేచ్ఛ ఉంటుంది. కానీ అంతకుమించి ఉన్నా కానీ నేను చెప్తున్నా, అదే ఇడ్లీ అదే దోశ. పరీక్షల్లో నేను కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను, కానీ నా స్నేహితుడు అన్నింటిలో పాస్ అయ్యాడు. ఇప్పుడు అతను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు, కానీ నేను మైక్రోసాఫ్ట్ యజమానిని. రాబోయే శతాబ్దంలో చూసుకుంటే ఇతరులను శక్తివంతం చేసేవారే నాయకులుగా ఉంటారు. జీవితం న్యాయమైనది కాదు, అలవాటు చేసుకోకు. విజయం ఒక నీచమైన గురువు. అది తెలివైన వ్యక్తులను వారు ఓడిపోలేరని భావించేలా చేస్తుంది. వారసత్వం ఒక మూర్ఖత్వం. నాకు అది అక్కర్లేదు. ప్రజలు ఎప్పుడు మార్పుకు భయపడతారు. విద్యుత్ కనిపెట్టినప్పుడు కూడా ప్రజలు భయపడ్డారు కాదా? మీరు పేదవాడిగా పుడితే అది మీ తప్పు కాదు, కానీ మీరు పేదవాడిగా చనిపోతే అది మీ తప్పే. నువ్వు ఒకదాన్ని మంచిగా చేయలేకపోతే కనీసం దాన్ని మంచిగా చూపించు. రేపటి పల్లెల కోసం ఇంటర్నెట్ ఒక రచ్చబండలా మారుతుంది. ఎప్పుడూ చదువుతూ ఉండేవాడితో మంచిగా ఉండు. రేపు నువ్వు వాడి కోసం పనిచేసే అవకాశాలు ఉన్నాయి. చేతిలో డబ్బు ఉంటే నిన్ను నువ్వు మర్చిపోతావు, కానీ చేతిలో డబ్బు లేకపోతే ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. ఒక స్థాయిని మించిన తర్వాత డబ్బు వల్ల నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చాలామంది ప్రజలు ఒక సంవత్సరంలో ఏమి చేయగలరో ఎక్కువగా అంచనా వేస్తారు, కానీ 10 ఏళ్లలో వారు ఏం చేయగలరో తక్కువ అంచనా వేస్తారు. ప్రపంచపు వాస్తవాలను చిన్న వయసు నుండి బహిర్గతం చేయడం చాలా పెద్ద విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.